महात्मा गांधी की महात्मा गांधी की मातरम वंदे సోదర సోదరీమణులారా, స్వాతంత్ర సమరయోధుడైన బాపూజీ జయంత్యుత్సవాన్ని మనం ఈనాడు జరుపుకుంటున్నాం. మిత్రుడు శ్రీనివాసరావు గారు ఆగర్భ శ్రీమంతులైనప్పటికీ సిరులన్నింటినీ కాలదన్ని తో పాటే సామాన్య పౌరుడిగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అనేక సార్లు జైళ్లలో మగ్గారు. అసలే గాంధేయవాది నిరూపించుకున్నారు. ఈ సమయంలో మనం అందరం వారిని యథాశక్తిగా గౌరవించడం మన కర్తవ్యం. ప్రజల ధర్మారావు గారు అలాగే చెప్తుంటారు. కానీ నాలో స్వాతంత్ర్యేచ్ఛ కలిగించి నన్నొక దేశభక్తునిగా తీర్చిదిద్ది నన్ను స్థితికి తీసుకొచ్చింది కూడా ధర్మారావేనన్న సంగతి మీ అందరికీ జైళ్లలో మ్రగ్గాం. కానీ అతని అడుగుజాడల్లోనే నడిచాం. కనుక నిజమైన గాంధేయవాది ధర్మారావే. పోతే ఈ శుభ సమయంలో మన కార్మికులందరికీ 3 నెలల జీతం బోనస్గా ఇస్తున్నాం. ధర్మారావు, రే ధర్మారావు, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలిరా. ఏమిటా ముఖ్య విషయాలు? ఏమిటి బాబు, ఏమిటొద్దు? నేను తిన్నంటే తిన్ను. ఎన్నాళ్ళని వీడితో బాధపడతావమ్మా. ఈసారైనా ఆడపిల్లను గని నా ఇంటి కోడలు చేసి అదే వీడి పొగరనుస్తుంది. ఏరా, హాస్యం ఆడుతున్నావా? లేదురా, ఈ రోజు నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అయితే కాబోయే అల్లుడికి నా బహుమానం. ఏంటి మావయ్య? ఇదా స్వాతంత్ర్య యోధుడుగా మన ప్రభుత్వం నాకు ఇచ్చిన బహుమానం. అది మాకు మనకు వాళ్ళేసేదేముంది? మనం గాంధీ గారు దండేసుకున్నాగా. అరే అల్లరి పడవా. ధర్మారావు, ఏమిట్రా ఇది? ఈయన ఆస్తి అంతటికి కారకుడు నువ్వే గనక సగం ఆస్తి నీ పేరు రాయించాను. మీ స్నేహితుడి మీద ఎంత రాయడం? చెల్లెమ్మ, బావగారు ఆరోగ్యం ఏదో బాగోలేనట్టుంది. జగన్నాథం, శ్రీనివాసరావు, ఇదేం బాగలేదురా. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నీ స్నేహం కూడా నాకొద్దు. ధర్మారావు, అవునరా, ఈ అభిమానం నీ స్నేహం ఉంటే చాలరా, అంతకన్నా నాకు ఎక్కర్లేదు. అది కాదురా. ఏది కాదు, ఇంకేం మాట్లాడుకు. నేను వర్కర్స్ బోనస్ పేమెంట్ కి బ్యాంక్ వెళ్ళాలి. టైం అయింది, వస్తాను. పద పార్వతి. ఏమండి? పార్వతి, క్షమించరా. ధర్మారావు, ధర్మారావు, నీతో చెప్పేదేమిట్రా? నేను అనుకున్నది జరిపించి తెస్తాను. బావగారు, కళ్ళు లేనివాడికి కళ్ళద్దాలు ఇచ్చినట్లు అక్కర్లేని వాడికి ఆస్తి ఎందుకు? కావలసిన వాడిని నేనున్నాగా. నార్మల్, పేరుకు మాత్రమే ఈ ఆస్తి నాది. కానీ ఈ ఆస్తి అంతటికీ కారకుడు ధర్మారావే. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక కడుపుకు చాలినంత తిని కళ్ళు మూసుకొని పడుకోవడం నేర్చుకో. వెంటనే ఫోన్ చేసి ప్లేడర్ గారిని నేను రమ్మన్నానని చెప్పు. అలాగే బావగారు. ఓరి పడవా, ఇందుకట్రా నీకు భగత్ సింగ్ అని పేరు పెట్టింది? వాడు భగత్ సింగ్, వీడు బాలగంగాధర్ తిలక్ అవుతారు గాని టిఫిన్ చల్లారిపోతుంది. త్వరగా రండి. పద పద, ముందు బాగా తిని బలం సంపాదించు, ఫైట్ చేద్దు కానీ. పార్వతి, ఎందుకు రేడియో ఆపా? లేకపోతే ఏమిటండి, ఎంత దేశభక్తి ఉంటే మాత్రం. నువ్వే ఇలా మాట్లాడితే ఎలా పార్వతి? మనం స్వతంత్రమై మన కాళ్ళ మీద మనం నిలబడ్డామని గుర్తు చేసేది జాతీయ గీతం. జాతీయ గీతాన్ని గౌరవించలేని వాడు జాతిని గౌరవించని వాడవుతాడు. పొరపాటైందండి. జై హింద్. నువ్వు కూడా కూర్చో పార్వతి. అజ్జా సాబ్, నువ్వు అన్నట్లు అన్ని జరిపిస్తాను. మరి మనకి 1,00,000
పీనుగులు తినే స్వామికి పిండాకుడు ప్రసాదం అన్నట్లు నా వత్తాసుతో ఇంత ఆస్తికి వారసుడవై నాకిచ్చేది 1,00,000. అంతా సలక్షణంగా కలిసిరా నీ పై అంతా కలిసే ఉంటాం. ముందు ముందు మనం చేయాల్సింది చాలా ఉంది. మాట తప్సీలు వస్తే నీకీ ప్రాణాలు తాసిలు కట్టాల్సి వస్తుంది భాయ్. అందాక రానివ్వను. అన్నట్టు గుర్తుందిగా, ధర్మారావు తప్పించుకునేటట్టు చేయాలి, అంతేకాని అత్తడికి ఆడికి ప్రాణాలు తీయకూడదు, అంతేగా? అయితే చెయ్యి కలుపు భాయ్. అత్తడి రాని నా పేటే గాని పదండి. ఆగండి బ్యాగ్ వెళ్ళాము. పదండి బ్యాగ్. శ్రీనివాసరావు దారుణం జరిగిపోయిందయ్యా. బ్యాంక్ నుంచి వస్తుంటే దారిలో దొంగలు అటకాయించి డబ్బు సంచి ఎత్తుకుపోయారు. శ్రీనివాసరావు 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 ధర్మారావు, ఎంత పనిచేసావయ్యా? నేనా? నో, అరెస్ట్ చేయను. పార్వతి 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 ఏమండి, ఏమిటిదంతా? ఏం జరిగింది? దారుణం జరిగిపోయింది పార్వతి. శ్రీనివాసరావు చనిపోయాడు. శ్రీనివాసరావు అన్నయ్య పోయారా? లేదు, ఎవరో చంపేశారు. అసలు ఎలా జరిగింది? అదే తర్వాత చెప్తాను కానీ నువ్వు ముందు పిల్లల్ని తీసుకుని పట్టణం వెళ్ళిపో. నేను బాబుని తీసుకొచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు లేకుండా ఎలా వెళ్ళనండి? అదంతా నీకు తర్వాత. పోలీసులు వస్తారు. మీరు ఇక్కడ ఉండడం ప్రమాదం. నా మాట విని వెళ్ళు. బాబు చిత్తరంజన్, చిత్తరంజన్, చిత్తరంజన్. తమ్ముడు, మనకు చెల్లెలు గుమ్మడి పండులో ఉంది కదూ? అవునన్నయ్య. ఈ మచ్చేమిటి? ఏం బాగలేదు. తప్పు.
అది పుట్టుమచ్చ, గిచ్చకూడదు. కుడిపక్క పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారంట్రా. తెలిసిందా? తెలిసింది. అమ్మా 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 ఏమ్మా అమ్మా. ఒరే తమ్ముడు, నువ్వు అమ్మని చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఏదైనా బండిని తీసుకొస్తాను. అమ్మా 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 అమ్మా. బండి బండి మావయ్య, బండి మావయ్య, బండి మావయ్య. మా అమ్మ పడిపోయింది, కొంచెం చూడరు. ఎక్కడ బాబు? పద పద. అయ్యో బిడ్డ. ఆపండి ఆపండి, లారీ ఆపండి, ఆపండి ఆపండి, లారీ ఆపండి, లారీ ఆపండి, ఆపండి లారీ ఆపండి. ఎక్కడ బాబు? ఇక్కడే ఉండాలి, మా అమ్మ కనిపించట్లేదు. అదే బాబు, ఎత్తుకుదాం. అమ్మాయి భారతి, సంక్రాంతి ముగ్గులాగా ఏమిటి ఇది? ఏముందమ్మా, ఆ రాబోయే మొగుడు మెప్పు పొందాలని నేలంతా గీకేస్తుంది. అదేం కాదులే, రేపు పొద్దున వచ్చి నీ పక్కన పీట్ల మీద కూర్చునేటప్పుడు పనికొస్తాయని నేర్చుకుంటున్నా. చాలే మీ పోట్లాట, పూజకు వేళయింది, త్వరగా వచ్చేసేయండి. ఏయ్, నా పెళ్లికి నువ్వు ముగ్గు నేర్చుకుంటున్నావా? నీ పెళ్లికి నేనే నేర్చుకుంటున్నాను తెలుసా? ఏమిటి? ఏం బాబు, నీ ఉద్యోగ విషయంలో నా పూజలు ఫలించినట్టేనా? నీ పూజే కదమ్మా, నా ప్రయత్నాలు ఫలిస్తాయి. చూడు, రేపు అప్పు నాకు ఎస్ ఉద్యోగం వస్తుంది. జాబ్ వస్తుందని గోపు కింద చేపట్టి బాగా పడుకో, అదే వస్తుంది. నిజమే బాబు, ఇంటర్వ్యూ అయ్యి 3 నెలలైంది.
ఇంకా రాకపోతే ఏమనుకోవాలి? తప్పకుండా వస్తుందమ్మా, నాకు నమ్మకం ఉంది. నువ్వు అలా నమ్ముతూ కూర్చో, అమ్మ అప్పులు తెచ్చి మళ్ళీ బాగా మేపుతుంటుంది. ఇదిగో చలాయ్. అవునన్నయ్య, ఎస్ఏ ఉద్యోగం తప్ప మరొకటి చేయనంటావు. అందాక నువ్వేదైనా పని చేసుకోకూడదు. అవును బాబు. అమ్మా, చిన్నప్పటి నుంచి నేను పోలీస్ ఆఫీసర్ కావాలని కదా ముద్దలో నీ ఆశను కల్పించావు. అలా నువ్వే కాదనడం లేదు బాబు. నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలన్నదే మీ నాన్నగారి కోరిక. కానీ ఏం చేయగలను? తండ్రి దూరమైనా కనీసం మీ అన్నయ్య అయినా ఉండుంటే. ఎవరాదే? ఓ, నువ్వా చెల్లెమ్మా? గుడ్ మార్నింగ్. అవును, నువ్వు కొట్టింది మామూలు నీళ్ళ, ప్యాన్ నీళ్ళ? మామూలు నీళ్ళే. లేకపోతే ఏమిటన్నయ్య, తెల్లారులు గబ్బిలలా తిరిగి తెల్లారగట్ట గొంగళ పురుగులా గోని కప్పుకుని పడుకుంటావా? అసలు నేనే నీ సొంత చెల్లెలైతే నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి రాత్రంతా ఊరు తిరుగుతావా? ఇదిగో, పొద్దున్నే విషాద పూరిత డైలాగులు చెప్పకో. నువ్వు నా సొంత చెల్లెల కంటే ఎక్కువ. ఏం చేయమంటావు చెప్పు. నేనేం చెప్పినా చేస్తావా? నిజంగా చేస్తావుగా? ఒకే బాణం ఒకే మాట ఆ శ్రీరామచంద్రుడైతే మంది ఒకే గుండి ఒకే దెబ్బ. చెప్పు. రైలు స్టేషన్ కాడ 3 ముక్కలాట ఆట ఆడతావా? ఆన్న. నవారాట? ఆన్న. బ్రాకెట్ ఆట? అది ఆన్న. బొగ్గు దొంగతనం చేయను, అమ్యూజ్మెంట్ పార్క్ లో జూదం ఆడను, కళ్ళు తాగను, తాగినా గోల్ చేయను. ఇప్పుడేగా ఎన్ని ప్రమాణాలు చేశా? అది అంతే మరి. పూర్వం ఇలాగే అమాయకుడైన హిరణ్యకశిపుడు నరుడు చేత గాని నారాయణుడు చేత గాని, ఎండ చేత గాని వాన చేత గాని, పురుగు చేత గాని పశువు చేత గాని, ఆ చేత గాని ఈ చేత గాని, చివరికి నా చేత గాని చచ్చిపోకూడదు అని దేవుణ్ణి వరం అడిగాడు. కానీ ఫైనల్ గా హాఫ్ నరుడు హాఫ్ సింహము అయినటువంటి మ్యాన్ లైన్ చేతిలో చచ్చి ఉరుకున్నాడు. మ్యాన్ లైనా? నీకు ఇంగ్లీష్ రాదు కదూ. అదే నరసింహావతారం. బికాస్ నువ్వు అన్ని ప్రామిస్లు తీసుకున్నా అసలు ప్రామిస్ మిస్ కొట్టావు. దట్ ఈస్ వై ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇట్లు భాగవతం అంటే నేనే. అన్నయ్య, ఎస్, ఇంత తెలివి ఉన్నవాడివి ఎందుకు ఇలా జులాయిలా తిరుగుతావు? నేను పూలమ్మో పళ్ళమ్మో డబ్బు సంపాదిస్తున్నానుగా. నా దేవుడిచ్చిన చెల్లెమ్మా, తిని పడుండగలిగితే ఇంతకంటే బాగా పెడతారు జైల్లో. క్షమించండి అయ్యగారు, ఈ రోజు మీ నాన్నగారు పోయిన రోజు కదా మీ మామయ్య గారు కాఫీయే ఇవ్వన్నారు. చూపేట్. అమ్మాయిల్ని మార్చినంత తేలిగ్గా అలవాట్లు మార్చడం, చచ్చిన వాళ్ళ కోసం బ్రతుకున్న వాళ్ళు బావురుమంటాం మన వంటికి మంచిది కాదని మామైతే చెప్పు. అండర్స్టాండ్? కమాన్. అన్నయ్య, రజనన్నయ్య ఇంకా లేవలేదు కదా. అదేమిటి మళ్ళీ మామూలు పూలు మానేసి ఈ రోజు నాన్నకు ప్రత్యేకంగా దండేశావు? మర్చిపోయావా అన్నయ్య? ఈ రోజు నాన్నగారు మల్లెపూలు లాంటి దేవతల్లో కలిసిన రోజు. అవును, ఇందాక పనివాడు గుర్చేశాడు. వాడు చెప్పినప్పుడు నాన్న ఎక్కడో చచ్చాడనిపించింది. నువ్వు చెప్తుంటే నాన్న ఎక్కడో ఒక చోట బ్రతికే ఉన్నాడనిపిస్తుంది. ఏదైనా అంతే అన్నయ్య. అనుకోవడాన్ని బట్టి ఆనందం, అలవాట్లను బట్టి జీవితం ఉంటుంది. ఆ మాట నీ పట్ల అక్షరాలు నిజం మళ్ళీ. లేకపోతే ఆడది కనిపిస్తే చాలు బావలు మరదలు తారసిల్లే ఈ రోజుల్లో అన్నల్ని తమ్ముళ్ళని సంపాదించుకుంటున్నావంటే అది నీ మంచితనమే. అందరూ అన్నలు తమ్ముళ్ళు అయితే అవసరాన్ని పనికి వచ్చేవాడు ఒక్కడు ఉన్నాడు. మళ్ళీ లక్షణంగా నా మాట విని నా లాంటి వాడిని బావగా ఉంచుకో, అక్కడికి వస్తాడు. కుమార్, హాస్యానికైనా మళ్ళీని ఏమైనంటే నేను సహించను. నేను పోగొట్టుకున్న తల్లిని, నాకు లేని చెల్లిని ఈ మల్లిలో చూసుకుంటున్నాను. అండర్స్టాండ్? అండర్స్టూడ్ బావా. అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వేరాణులు పగటరాణులు వచ్చారు, మీరు వెళ్ళొచ్చు. బాయ్ బాయ్. హాయ్. కమాన్ డార్లింగ్. రంజన్ బాబు, తమతో కాస్త రాచకార్యం ఉంది, రావచ్చా? రాస కార్యాలకి రాస క్రీడలకి పెద్ద తేడా లేదుగా. అండర్స్టాండ్? అండర్స్టూడ్ బాబు.
నిన్ను అర్థం చేసుకోలేకపోతే మా బ్రతుకులే వ్యర్థం కదా. ఇదిగో కాస్త ఈ చెక్కు మీద సంతకం పెట్టు. చెక్కులు ఎన్నైనా సంతకం చేయించుకోండి, కానీ మీ తండ్రి కొడుకులిద్దరూ నా మనసు చెక్కు చెదరకుండా చూసుకోండి. అండర్స్టూడ్ బాబు. చెక్కు చెదరకుండా ఈ 4 గోళ్ల మధ్య సలక్షణంగా నిన్నుంచాలనేగా బాబు మా లక్ష్యం. వస్తాను బాబు. నిన్ను కుమార్, కార్మికుడి మీద చెయ్యెత్తటం మన కడుపు మనం కొట్టుకోవడం. డాడీ, కార్మికులను వెనకేసుకు రావడం మన తల వాళ్ళకి అప్పగించడం అవుతుంది. కుమార్, వాళ్ళు గోవులు లాంటి వాళ్ళు. మేత వేసి పాలు పిండుకోవాలి తప్ప పొదుపు కోసి తాగటానికి ప్రయత్నించకూడదు. మూర్తి, నువ్వు కార్మిక నాయకుడు వేయండు, కుర్రాడితో వాదనెందుకు? ఏం చేయమంటారండి, అసలు యజమాని అందరం దిగురారు. మీతో చెప్పుకుందామంటే మీరేమో ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. అయిన దానికి కాని సరే దానికి. సరే, సావకాశంగా వింటాను. ముందు పనిలోకి వెళ్ళండి. డాడీ, ఆ కూలి వెధవులకి అంత అలసిపటం అలుసివ్వటం కాదు, అదును చూసి చదును చెయ్యటం. అంటే నా కుడి భుజం లాంటి కుర్రాడు పోయాడే. అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయాడు? కారణాల తర్వాత ముందు వాళ్ళ కుటుంబానికి 1000 రూపాయలు పంపించి దహన సంస్కారాలకు ఏర్పాటు చేయించు. కాకరకాయ వేపుడేదే. ఇదిగో. ఏమిటి, అన్ని కాయలతో ఒక్కాయ? ఏం చేయనన్నయ్య, ఉప్పుందా అని ఒక్కాయ, కారం చాలిందా లేదా అని మరొక్కాయ, వేగిందా లేదా అని ఇంకొక్కాయ తినగా మిగిలింది ఇది. కడుపు నిండిందా లేదా అని చూడడానికి ఈకాయ కూడా తినపోయావా? ఓ అమ్మా చూడవే. ఏమిటే వాడలా వేపు తింటున్నావు? అదేం తినలేదులే బాబు. ఇదిగో. మీరు ఇంతవరకు వాద్య సంగీతం విన్నారు. పిల్లలు అందరం కలిసి జాతీయ గీతం పాడదామా? అది రేడియోలో పిల్లలకు ప్రాక్టీస్ అమ్మా. అదేమిటి మధ్యలోనే ఆపావు? లేకపోతే ఏమిటమ్మా, దారిపోయే వాళ్ళు జనగణమనంటే ఆగిపోతావా? ఆశయానికన్నా ఆగిపోతానమ్మా. అదే మీ నాన్నగారు నాకు మిగిల్చిన తీపి బంధం. మళ్ళీ గతాన్ని తలచి నువ్వేడ్చి మమ్మల్ని ఏడిపించుకో. అవునమ్మా, ఏనాటికైనా అందరం కలుస్తాం. కాలం విడదీసిన మనల్ని మన రక్తబంధమే కలుపుతుంది అమ్మా. అన్నయ్య, భోంచేద్దాం పదా. భోంచే బాబు, తేర సొమ్ము ఊరికి అరుగుతుందని సామెత ఉందిగా. అప్పారావు గారు. అప్పారావులు కాదమ్మా, వీలాంటి తప్పుడు వాళ్ళకి అప్పులు ఇచ్చినా తప్పులు రావు. కొట్టడం మరి అప్పు చేసి ముప్పొట్ల మేసేది అప్పిచ్చిన వాళ్ళు కొట్టడానికేగా. రావుదాసు గారు, వాడేదో ఒక పని చూసుకుంటున్నాడు. మీరు దయచేసి కొన్నాళ్ళు ఇన్నా లాగించాలి, ఇక చచ్చిన ఆగం. చచ్చాక మిమ్మల్ని ఎవరు ఆపుతారు? మళ్ళీ అవునండి, మీరు వడ్డీకి డబ్బు ఇచ్చారా గానీ ఉచితంగా ఇవ్వలేదు కదా. అన్నయ్యకు ఉద్యోగం వచ్చేవారు కాకండి, మీ అప్పు నయా పైసలతో తీర్చేస్తాడు. అందుకు హామీగా నువ్వు ఉంటావా? అలాగే, ఒక్క 4 రోజులు గడువు ఇవ్వండి, ఎలాగలా తీర్చేస్తాం. సరే, అప్పుల వాళ్ళ గడువుకి గండానికి తేడా ఉండదు. ఆలోచించుకోండి, వస్తాం. కాయ రూపాయికి 2, 2కి 4. అదృష్టం మీ అరచేతిలో ఉంది బాబు.
అరచేయి మీ చేతిలో ఉంది, చెయ్యి మీ శరీరంలో ఉంది. ఇది మాయా మంత్రం కాదు, తక్కుటమారం అసలే కాదు, గజకర్ణ గోకర్ణం అంతకన్నా కాదు. కాయరజ కాయ్, కాయరజ కాయ్. రాజుని పక్కకి నెట్టి రాణిని పట్టండి. కాయరజ కాయ్, కాయరజ కాయ్. ₹1 కాసుకో. కాయ్. అరే, రాణిని పట్టావు, కోటని కొట్టావు. తీసుకో రూపాయికి రూపాయి. జాగ్రత్త, నువ్వు చాలా చిన్నవాడివి, రాణి చాలా పెద్దది. సంసారం జాగ్రత్త. ఇవాళ పొద్దున్న లేచి ఎవడ మొహం చూశానేమో, అంతా దివాళా వ్యాపారం లాగే ఉంది. కాయరజ కాయ్, కాయరజ కాయ్. ఏం 61 జిల్లాల అందగాడ, సందేహించకు. కాయ్. అయితే వేసుకో ₹5. ఏం కోస్తా జిల్లాల అందగాడ, బెల్లం కొట్టిన రాయిలా అలా నుంచున్నావు. కాయ్. చూస్తామేం రైతు బిడ్డ, కాసుకో. కాసుకో, కనక వర్షం కురుస్తుంది. కాయరజ కాయ్. ఈ పల్లెటూరు చిన్నోడిది ₹10. ఒక్క 10 రూపాయలేనా? అయితే 10 కాలాలు మాత్రమే బతుకు. నేనే గెలిచాను. అనుమానంగా వేసావయ్యా, అందుకే రాణి గారు అలిగింది. చూడు సోగ్గడ, ఈసారి ధైర్యం చేసుకోయి. నువ్వెక్కడ వేస్తే నేను ఎక్కడ వేస్తాను. కమాన్, ఈసారి కాసాయి మొత్తం గుంజేద్దాం. కాయరజ కాయ్, కాయరజ కాయ్. ఒకే గుండి, ఒకే దెబ్బ, ఒకే ఒక ముక్క తిప్పుతున్నాను బాబు. ఇంకెవరన్నా కాసుకోండి కావాలంటే. కాసుకోండి. 50. ఏం బడాయికా? లడాయికైనా సిద్ధమే. బ్లడ్ ఉందా? ఓ, కావలసినంత. అది కాదు పిల్ల, బ్లడ్ అంటే డబ్బు, క్యాష్, రూపీస్. నీ బజారు భాష ఆ మాత్రం తెలియని దాన్ని కాదురా పిల్లగాడా. ఇదో పెద్దనా, ఇది కూడా ఇటు కాస్తున్నాను. సన్నదైన బ్లడ్ బాగానే ఉన్నట్టుందే. ఇది సూదిలో దారం గుచ్చడం కాదు పిల్ల, 3 ముక్కల ఆట. ముక్క తిరగబడిందో నువ్వు బోర్లా పడాలి. ఎవరు బోర్లా పడేది ముక్క తిరిగేస్తే తెలుస్తుందిరా పిల్లగాడా. ఏంటి తెల్లారు లేస్తే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోవాల్సిన ఇప్పుడు చూడాల్సింది మొహాలు కాదు, ముక్కలు. ముందు తిప్పా. తప్పదు. గురు, నల్ల బంగారం. ఒకే గుండి, ఒకే దెబ్బ, ఒకే ఒక్క పరుగు. ఇలా చూడయ్యా, నీకిదేం పాడుబుద్ధి? ఇదంతా మోసం నీకు తెలీదా? తెలుసమ్మా, కానీ పక్క వాళ్ళని చూసి వాళ్ళంతా ఒకటే బ్యాచ్, కంట్రీ బ్యాచ్, డెక్కంట్రీ బ్యాచ్. వెళ్ళు, ఇంకెప్పుడు ఈ డ్రాప్ తెలిసిందా? అలాగేనమ్మా, ఇంకెప్పుడు ఇటు పక్కన వస్తానమ్మా. సరే. ఏదన్నా నన్ను అడుగుతారేరా అంత బొగ్గు పడేస్తే? రోడ్డు మీద ఒక ముక్క కూడా కనపడలేదు గురు. ఏదో మాయగా ఉంది. మన బొగ్గు ముట్టుకోగల మగాడేవుడున్నాడు రా. గురు గురు, అదిగో ఏదో బస్తా నడిచిపోతుంది గురు. బస్తా నడిచేట్లేదురా, ఎవడో మన బొగ్గెత్తుకుని పారిపోతున్నాడు. పదండి. ఎక్కడికి పోతాం గురు? అది మాయమైపోతాను. గురు, దెయ్యానికి బొగ్గెందుకురా, తగలేసుకోవడానికా? అది తగలబెట్టుకుని కొరుదయంగా మారచ్చు కదా గురు. ఈ రోజు ఫుడ్డీ లేనచ్చే. ఏమయ్యా పెద్ద బాగోతం, నీ బాగోతం ఈ రోజైనా సరిపోయిందా, లేకపోతే నా బాకీ పెద్ద ఊరు ఖాతాయేనా? కష్టపడినా ఫలితం దక్కకుండా పోయింది కోట. 6 సింగిల్ టీ కొట్టు. ఇంకా అప్ప, అమెరికా ఉన్న అబ్బ అనుకుంటున్నావా? తేయాకు తోట ఉన్న తమ్ముడు అనుకుంటున్నావా? షుగర్ ఫ్యాక్టరీ ఉన్న చుట్టం అనుకుంటున్నావా? పాల కేంద్రం ఉన్న పాలేరు అనుకుంటున్నావా? బొగ్గమ్మ ఉన్న బావమర్ది అనుకుంటున్నావా? ఇంకా ఎక్కడి నుంచి తెచ్చి కొట్టమంటావయ్యా అప్పు? 20 బాకీలు, 20 బేరాలు. అట్టే
ఇదిగో కోటయ్య సరుకు, డబ్బులు పడాయి. బడాయా కాదు, లడాయే. నా సంగతి తెలుసుగా, ఒకే గుండి ఒకే దెబ్బ. నీకెట్టొచ్చింది బొగ్గు? సింగరేణి గన్లేది. అట్టాగా, ఇంకా మీ దొడ్డ బొబ్బా చెట్టు కాసిందేమో అనుకున్నా. నీకెట్టొచ్చిందని కట్టబడితే వచ్చింది. ఓయబ్బో, ఏంటి నువ్వు కష్టపడింది? నవమాసాలు మోసి కన్నావా బొగ్గుని? నేను కష్టపడి లారీలోంచి కింద పడేస్తే మా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి కొట్టుకొచ్చావు. ఏటి నీ బొగ్గులు నేనే ఎరుకొచ్చానా? పద పోలీస్ స్టేషన్ కి, అక్కడ కూడా ఏం మాట చెప్దు కానీ. అది అసలే చెండిరాని, కదిపేమో కాటేస్తుంది. వదిలే. ఎట్ట పుట్టావురా మగ పుట్టక? ఆఫ్టర్ ఆల్ ఆడది దాన్ని చూసి భయపడతావరా? చీపైపోతాం. మగాడని మర్యాదిస్తుంటే మాటలు చూస్తున్నావు పిల్లగాడా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకు గాని తిక్కర్ రేగిందో ఈ టీ కొట్టు మొత్తం పీకేస్తా. బాగోదు, మధ్యలో నా టీ కొట్టేం చేసిందిరా? నేను మంచోని కాదు, నాకు తిక్కర్ రేగిందో ఈ పెనం కూడా లేపేస్తా. అమ్మ తండ్రి, నువ్వు వెళ్ళు తల్లి. ఇదిగో కోటయ్య, వాళ్ళ బాకీ చెల్లేసుకుని చిల్లరికి వాళ్ళ మొహాన టీ నీళ్ళు కొట్టు. 6 టీ. టీకి చిల్లరా రేపు తీసుకో. యాదవ్ బాకీలు, యాదవ్ బేరాలు, పొద్దున్నే ఎవడి ముఖం చూశాను. రా పిన్ని. ఏమ్మా మళ్ళీ బాగున్నావా? నాకేం పిన్ని, ఊరు చల్లగా. ఏం పెంకి పిల్ల ఇటొచ్చావు? మీ అన్నయ్యను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించా. అంటే అన్నయ్య ఈరోజు కళ్ళు తాగలేదనమాట. కళ్ళు తాగడానికి డబ్బేది? నేను కొట్టుకొచ్చాగా. ఇదిగో మీ అన్నయ్య సంపాదన. పోనీలే చెల్లి, నీ మూలంగానైనా మా అన్నయ్య ఒక మనిషి అయితే పుట్టెడు పూలతో ఆ దేవుడికి పూజ చేస్తా. అంతేగాని నాకు చేయవన్నమాట. నీకు పూలతో కాదే, మా అన్నయ్యతో చెప్పి బోర్డు కనిపించడం లేదు. ఉద్యోగాలు సద్యోగాలు వెళ్ళవయ్యా. ఎక్కడికి వెళ్ళి ఇదే సమాధానం. నన్ను వదిలేయ్యా, నేను ఎలాగో వెళ్ళవయ్యా. వెళ్ళయ్యా. ఏ మిస్టర్, Hey, you. Sweeta. What a pleasant surprise. Me too. అవును, పోలీస్ ఆఫీసర్ ని సమాజాన్ని మరమ్మత్తు చేస్తానని లెక్చర్లు ఇస్తుండేవాడివి, ఇలా రోడ్డు సర్వే చేస్తున్నావేమిటి? సమాజం నడిచేది రోడ్డు మీదేగా. నా సంగతి సరే, నువ్వేంటి ఉన్నట్టు ఈ ఊళ్ళో తెలియవు. మీ వాళ్ళు ఎవరైనా ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యారా? అబ్బే, ఉద్యోగ ధర్మం అని ఈ ఊరు వచ్చేసాం. అలాగా, అదృష్టం. నేను ఈ ఊళ్ళో ఉంటూనే ఏ ఉద్యోగం సంపాదించకపోయాను. అంటే ప్రస్తుతానికి తమరు వాంటెడ్ కాలం అన్నమాట. అంతేగా మరి. మనం చదువుకునే రోజుల్లో కట్టుకున్నవన్నీ పొగమేడలు, క్రీనీళ్లే సునీత. బయటపడ్డా కానీ బ్రతుకు విలువ తెలుస్తుంది కదా. నాతో రా చెప్తాను. ఎక్కడికి? ఎక్కడికేమిటి, ఇదే మనం పనిచేస్తున్న గోవిందా చిట్ ఫండ్స్ ఆఫీస్. ప్రస్తుతానికి మనం ఇక్కడ బుకింగ్ ఏజెంట్. నీకు జాబ్ ట్రై చేస్తాను. వస్తే ఈ విధంగానైనా మన ఇద్దరం కలిసి. ముందు ఆ జాబ్ సంగతి చూడు. సరే పద. మా మేనేజర్ చాలా మంచివాడు. నేను మంచివాడినేనమ్మా, కానీ రోజులు మంచివి కావు గనక, డిపాజిట్ లేదు గనక ఈ అబ్బాయికి ఏజెన్సీ ఎలా ఇవ్వడం? తన గురించి మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు సార్. తను నా బాయ్ ఫ్రెండ్. అంతగా ఏదైనా పొరపాటు వస్తే నా డిపాజిట్ లో కట్ చేసుకోండి ప్లీజ్. నువ్వే మా కొత్త గనక ఇక నీ ఫ్రెండ్ గురించి అంత అనుమానం ఉంటే అక్కర్లేదులేండి, వస్తాం. నో అనుమానం కాదు బాబు, రూల్స్ అలా ఉన్నాయి గనక ఈ అమ్మాయి చెబుతుంది గనక, అందులో నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అంటుంది గనక మీ ఇద్దరిని విడదీయటం నాకు ఇష్టం లేదు గనక ఒకే పేరుతో ఒకే పాలసీ ఇస్తాను. ఇద్దరు ఒక్కటై చేసుకోండి. థ్యాంక్స్ అండి. నేను గోవిందా చిట్ ఫండ్ ఏజెంట్ నండి. అవునండి. ఎవరండి ఇంట్లో? నేనండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. అలాగే. ఇక్కడ థ్యాంక్ యూ. చిట్ ఫండ్స్ ఏజెంట్ అండి. తమలాంటి వారు కట్టడానికి నెలకు 1000 నుండి 10,000 వరకు ఉంది. కట్టిన డబ్బుకు బ్యాంక్ గ్యారెంటీ కూడా ఉందండి.
మీరేమా గ్యారంటీ. ఇంకా బ్యాంక్ దేనికి? ఎంత రాయమంటారండి? ఇంట్లో మనుషులు ఎవరు లేరండి? ఏ నే మనిషిని కానా? అంటే నా ఉద్దేశం మగవాళ్ళు ఎవరు లేరా అని. ఏ మీరు మగవాళ్ళు కారా అండి? మీరు మా పాలసీలో చేరాలనుకోండి, చాలా లాభాలు ఉన్నాయి. రోజుకి ₹1 నుండి ₹100 వరకు కట్టచ్చు. ఈ 1000 రూపాయలు తీసుకుని ఇది నా పొద్దు గడుపు. రేపు మా బావ పొద్దులో చేర్చేస్తాను. చెప్పిన డబ్బే. మిస్టర్, నేను అడుగుతున్నది చిట్ ఫండ్ గురించి. నన్ను పెళ్లి చేసుకోండి. నా పిచ్చి కూతురు ఏమైంది గనక? మా పని గోహింద అయింది గనక. మీ ఉద్యోగానికి మీకు ఓ దండం గనక. చూడమ్మా, మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది గనక తొందరపడకూడదు గనక కాస్త ఓపిక పడితే ఈ ఉద్యోగాలు చేసి మేడలు కట్టిన వాడు ఉన్నారు గనక. అయ్యా గనకయ్య గారు, ఈ ఉద్యోగం చేయటం మాకు ఇష్టం లేదు గనక, మా డిపాజిట్ మీ దగ్గర ఉంది గనక, ఆలస్యం చేయటం అంత మంచిది కాదు గనక వెంటనే ఇచ్చేయండి. గోవిందా. నమస్కారం ధర్మయ్య, ఈ రోజే నేను విడుదలవుతున్నావు. ఇన్నాళ్ళు నేను ఇక్కడ చేసిన పనికి ప్రభుత్వం ఇస్తున్న రొక్కం నమస్తే. ఏం చేస్తాం? వాళ్ళ తర్వాతే మనం. ఏమయ్యో బాగోతాం, ఇది మంచినీళ్ళ కుళాయి అనుకున్నావా లేకపోతే మనుబోతుల గొంట అనుకున్నావా? లేదు, నీ బాబు కట్టించిన స్విమ్మింగ్ పూల్ అనుకున్నా. ఆహా, నీ తాత కట్టించిన కళ్ళు పాక అనుకోలా? పాము కుబుస వదిలినట్టు నెలకొకసారి స్నానం చేసి నువ్వు ఇక్కడ చేయాల్సింది. అదిగో అక్కడ. లేలే, చెట్టంత మగాన్ని నన్నే తోస్తావా? నిన్ను బురద స్నానం చేయిస్తా. దొంగ సచ్చినోడు ఏం చేస్తాడు? పడండి. ఈడి పని ఇంత కాదు. ఏడు గురు, ఏడు వీరాంగం. ఆ చెండి దాంతో మనకి ఏంటి? ఈవేళ మనందరికీ బ్రహ్మాండమైన పార్టీ. ఏంటి గిరాకి? ఏం లేదు గురు, ఇవాళ ఒక మంచి పిచ్చోడు తగిలాడు. పిచ్చోడా? విశాఖపట్నం నుంచి వచ్చాడా, ఎర్రగడ్డ నుంచా? చెబుతావురా, పదండి. అన్నయ్య, ఈ రోజు నా బాకీ ఇవ్వందే నిన్ను వదలను. చెప్పొద్దులు. ఇదిగో మళ్ళీ మా గురువు గారు నీకు ఎంత ఇవ్వాలి? 50. ఓ సంతేనా? ఏది గురు క్యాష్? ఇది ఈ సంగతి బయటపడ్డానికేరా అన్నయ్య చూపట్టుకున్నది. బాబా, ఇదేనా మీ పర్సు? ఇదేనమ్మా. డబ్బంతా సరిగ్గా ఉందా చూడండి. సరిగానే ఉందమ్మా. లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వస్తానమ్మా. బాబా, నీకెవరూ లేరన్నావుగా, ఎక్కడికి వెళ్తావు? ఆ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. ఆ దేవుడు నా దగ్గరికే నడిపాడు అనుకుని నాతోనే ఉండకూడదు? మళ్ళీ ఆయన గడ్డం వేషం చూసి పెద్ద మనిషి అనుకుంటున్నావేమో. ఆ బాపతు మనిషి దగ్గర అంత పెద్ద మొత్తం ఉంది అంటే సరాసరి సెంట్రల్ జైలు నుంచి వచ్చి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే బాబు.
నేను వస్తున్నది జైలు నుంచే, మరి ఇంకే కానీ దొంగని కాదు. కూనీ చేసింది నేనే గాని హంతకుండి మాత్రం కాదన్నట్ట. నీలాంటాడే ఎవడో దొంగ కాబట్టి జైలుకి ఎందుకు వెళ్ళావా? వెళ్ళా నీ పని చూసుకో. వీలేదు బాబా, నువ్వు నా ఇంటికి రావాల్సిందే. వెళ్ళేమా, మాట్లాడకుండా ఇంటికి పదా, అన్నం తిందు గాని. ఇచ్చే ఆ జైలు పక్షితో కూర్చుని చస్తే తిన్నా. ఆయనకే పెట్టావు 6 పూట్ల 6 కంచాలు. ఇదిగో బాబు, బాబు వెళ్ళని బాబా. ఏమిటోనమ్మా, అనవసరంగా నా మూలంగా మీ అన్నా చెల్లెల మధ్య విరోధం ఎందుకు? నేనే వెళ్తాను. అదే లేదులే బాబా, కడుపు మాడితే తానే వస్తాడు. నువ్వు పద. బద్మాష్, ఈ బడే ఖాన్ అమ్యూజ్మెంట్ పార్కులో అన్యాయం జరుగుతుంది. దాన్ని మేము న్యాయం అంటాం. కాదన్నవాడి ఎముకలు వీరగొట్టి యమలోకానికి పంపిస్తాం. అరే ఆడుకోండి బే, ఆడుకోండి. అరే ఏమిరా ఆడదానిలా జుట్టు అట్టా పెంచినావు? క్యాష్ హత్తెరికి పనికి వస్తావు, మేము నీకు ఇక్కడ పని ఇస్తాం. చేస్తావా? చూడు, ఒకళ్ళ అండర్లో పనిచేసే ఒళ్ళు కాదు ఇది. స్వతంత్రమైన గాలి పీలుస్తూ స్వతంత్రంగా జీవిస్తున్న స్వతంత్ర భారత పౌరుణ్ణి. నా పేరేంటో తెలుసా? నా పేరు ఏమండే? ఏంటి నా పేరు? కాదు, భాగవతం. వస్తా. ఐఎమ్ సారీ. చూడు సోదరా, నువ్వు గుద్దావు, నేను నీకు నాకు చెల్లి అయిపోయింది. మళ్ళీ సారీ ఎందుకు సోదరా? అది మన ఊత పదంలే. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏమి కావాలా? మీ దగ్గర టెంపరీ జాబ్స్ ఏమైనా దొరుకుతాయని వచ్చాను. చేతి రాత వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం లేదు, చేతి వాటం వాళ్ళకే ఉద్యోగం ఉంది. నీకు చేతి వాటం వచ్చా? రాదు. రాదు? అయితే వచ్చిన దారినే తిరిగి చూడకుండా పో. అది పో, అరే పో. పోతాయి. సరుకు రెడీయా? అంతా రెడీ సార్. అరే డ్రైవర్ కా బచ్చా, ఈయనంతా జాగ్రత్తగా ప్యాక్ చేసి బొగ్గులారి అడుగున పెట్టండి. జమ్మల్లాల్కి అప్ప చెప్పండి. దారిలో బొగ్గు బ్యాచ్ వాళ్ళు దోచుకోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సంజే? అలాగే సార్. జాగ్రత్త. జగన్నాథం సాబ్, ఈ నోటు చూడు, ఒరిజినల్ నోటులా ఎలా ఉంది. జాగ్రత్త. ఓకే సార్. ఏంట్రా ఇవాళ పొద్దు నుంచి ఒక్క సన్నాసి కూడా కనపడలేదు? అవును గురు. అదిగో ఎవడో బ్లడ్ ఉన్న వాళ్ళు అన్నాడు గురు. దాన్ని ముందు నేను చూశాను. ముందు నాకు దొరికింది. అదేం కుదరదు, నాకు ఇచ్చే. నా సంగతి తెలవదేమో. ఒకే గుండి ఒకే దెబ్బ. ఏమిటయా? ఏమిటి గొడవ? ఏం లేదు. ఏమీ లేదంటావేటయా? ఏదో దాస్తున్నట్లు చూపించు. గట్టిగా అరవకయ్యా. అయితే 500 రూపాయలు ఇచ్చే. 500 రూపీస్ ఇచ్చాయి. ఇదంతా ఖరీదు చేయదయ్యా. ఏడు బాబు ఖరీదు కడుతున్నారు? పంపించిన బంగారు కడ్డీ కింద దొరకలేదు కదా? పొద్దు నుంచి వెతుకుతున్నా. అబ్బే, కడ్డీ లేదు కణిక లేదు. నువ్వు ఇలా రావయ్యా మగడా. అయ్యో నా బంగారు కడ్డీ. ఇదిగో, అల్లరి కాకముందే ఓ 100 ఇలా పడే. 100 నా దగ్గర లేవే. లేవు. చూడండి, ఏదో లావాదేవీలు పడుతున్నారు. ఏదైనా దొరికిందా? అబ్బే లేదండి. ఇదిగో, 100 లేకపోతే నీ చేతులున్న ఉంగరం ఇచ్చేసే. నా అదృష్టం ఇంతేం సరిపెట్టుకుంటా. చూడు చిట్టి తండ్రి, ఈయన గారి దగ్గర ఉంగరాలు లేవు కాబట్టి నువ్వే ఈయన గారికి 100 రూపాయలు ఇచ్చి ఈ కడికి నువ్వే తీసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కణికిలేదు గిణికిలేదు నువ్వు. ఏయ్ పల్లెటూరు బయట, నీకు దొరికింది బంగారం కాదు, కాకి బంగారం. దురాశకు పోయి దుఃఖపడకు. ఏయ్ చండి, ఈయన నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు. మాకు మధ్య లక్ష లావాదేవీలు ఉంటాయి. మధ్యలో నువ్వేంటి? ప్రతిసారి మన ఇద్దరికి క్రాసింగ్ ఏంటి? నువ్వు పదవే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కా? పదండి, నేను వస్తాను. పోలీసా? అయ్యి బాబాయ్, నీ కడుగు నువ్వే ఉంచుకో. ఏయ్ ఏయ్,
నిన్ను నిన్ను గురు బొగ్గలు వెళ్తుంది. చెండి నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ కణిక నువ్వే ఉంచుకో. ముంబై से आए मेरा दोस्त दोस्तों सलाम करो गुलाबी దొరికిందయ్యో రాత్రి కావో పియే. ఒకే గుండి ఒకే దెబ్బ ఒకే బొగ్గు బస్తా. శిష్యులారా మనం ఏం తాగాం? బొగ్గు. కరెక్ట్. చచ్చా బొగ్గమ్మి అగ్గిలాంటి కళ్ళు తాగాం. కరెక్ట్ కరెక్ట్. అవునవును. మా బొగ్గులారి లూటు చేస్తాడరా? ఎవరా మీరు దొంగలా? అసలు ఎందుకు వచ్చారా? ఎందుక మీకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి రా. చేచా నాకు పిల్లొద్దు. ఎవరిదన్నా లేచిపోయినా లేచిపోతుంది. కళ్ళే కావాలి, పొట్టలో శాశ్వతంగా ఉంటుంది. అయితే అమ్మని అమ్మ కళ్ళిస్తాన్ని పళ్ళురాలు కొడతావరా? రే తాగినోడు పసిబిడ్డతో సమానం రా. పసిబిడ్డని కొడతావరా గొడ్డు మొత్తం నా కొడక. అమ్మ రే నాకు మంది ఎక్కువైపోయింది. ఎక్కడ తెచ్చారా శిష్యులారా? అదేం కదమ్మా, ఎవరైనా సరే. అయ్యో అన్నయ్య, మా బాబుతో నేను ఎవరు చంపేస్తున్నారు. ఎవరు? మీ అన్నయ్య? నేనా? కాదు, నీలో కొనబోయే ఆంజనేయుడు. ఈ దండ కడుతున్నాను, ఒక్కసారి ఆంజనేయుని కలుసుకుని వెళ్ళు. వెళ్ళు. జై వీరాంజనేయ. వాళ్ళందరూ ఎప్పుడు పారిపోయారు. పారిపోయారా? అవును పారిపోయారు. ఏం సోదరా, నీకేం దెబ్బలు తగలేదు కదా? సమయానికి వచ్చావు. నీ రుణం ఉంచుకోలే. కోరకుండా చేసిన మేలు రుణం అనిపించుకోదు. గుడ్ ఈవినింగ్ బాబు గారు. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న బాల రసాల సాల. వండర్ఫుల్ సాల. రసాభివందనాలు. సరసాభివందనాలు. సరసలే. నీ సరసనే పేరు? సరసే. నీ వరుస చూస్తుంటే నన్ను పట్టించుకున్నట్టే లేరు. లక్షణంగా నేను వస్తా బావా. తలుపేసి మరీ వెళ్ళి. సరస తలుపు గొళ్ళెం పడింది. ఇక కాలాన్ని కళ్ళెం వేద్దాం. ముందు ఈ వలపుకు కాలం ఎంతో, ఆ కాలానికి విలువెంతో తెలియాలి. ఆ తర్వాతనే. వాట్ విలువ? చీకటికి చీర కట్టడం, సరసానికి రేటు కట్టడం నా ప్రవృత్తికే విరుద్ధం. అండర్స్టాండ్? అండర్స్టూడ్. ఇలా రా. నేను తాకిన తనువు మీద, ఇందులో నీవు కోరుకున్న నగవచ్చి నీ ఒంటి మీద వాళ్తుంది. నేను నలిపిన చీర బదులు ఈ చీరలు నీ ఒంటికి చుట్టుకుంటాయి.
నీకందిన శరీరానికి ఈ నోట్లు నీకు అందుతాయి. దీన్నే విలువ కందని ఇచ్చుపుచ్చుకోవడం అంటారు. అండర్స్టాండ్? ఓ మై డార్లింగ్, డబుల్ అండర్స్టూడ్. 1 minute. ఇంకిలా ముస్తాబై నీ ఎదపై వాళ్తాను. నీ అందాన్ని చూసిన ప్రతివాడు మాయా ప్రవరాకుడే అవుతాడు. నీ తనువు తాకిన ప్రతివాడు తపస్సు వరిన విశ్వామిత్రుడే అవుతాడు. ఇంతకాలం నిన్ను ఎవరు ఎందుకని పెళ్ళాడలేదు? అసలు పెళ్ళాడకుండా ఇంతకాలం ఎలా ఉండగలిగావు సరసా? మీరు అదే ప్రశ్న అడిగారా? ఇంకెవరైనా అడిగారా? సాక్షాత్తు నాకు జన్మనిచ్చిన తల్లే అడిగింది. ఏమని? అడిగింది అమ్మ నన్ను, అడిగింది అమ్మ నన్ను, ఓ అమ్మడు ఓ అమ్మడు, పెళ్లి చేసుకోవాని, నువ్వు పెళ్లి చేసుకోవాని. నేనన్నాను, అమ్మా ఓ అమ్మో, పెళ్లి చేసుకుంటాను గాని, నే పెళ్లి చేసుకుంటాను గాని, ఎందరికి పిచ్చెక్కి పోతుందో ఏమోనని. అడిగింది అమ్మ నన్ను, ఓ అమ్మడు ఓ అమ్మడు, పెళ్లి చేసుకోవాని.
అడిగింది అమ్మ నన్ను, ఓ అమ్మడు ఓ అమ్మడు పెళ్లి చేసుకోవాని, నువ్వు పెళ్లి చేసుకోవాని. నే ఖచ్చితంగా చెప్పాను చేసుకోనని. అమ్మా అమ్మా ఏం బాబు, ఏమిటి హడావుడి? అమ్మా, నీ పూజలు నా ప్రయత్నాలు రెండు ఫలించాయమ్మా. అంటే నీకు ఎసే ఉద్యోగం వచ్చుంటుంది, అవునన్నయ్య? మరేమనుకున్నారు మేనయ్య అంటే? భగవంతుడా, ఎన్నాళ్ళకు నా మొర విన్నావయ్యా. అన్నయ్య, నోరు తెరు. ఎందుకో? ముందు తెరు. ఇప్పటికీ వడపప్పే, పెళ్లికి పానకం పోస్తా. అన్నయ్య, మరి ఉద్యోగం ఎప్పుడు చేరేది? ముందు ట్రైనింగ్ వెళ్ళాలి, ఆ తర్వాత ఉద్యోగం. బాబు ప్రయాణం ఎప్పుడు? ఎప్పుడో ఏమిటమ్మా, పోస్ట్ డిలే వల్ల ఆర్డర్స్ లేట్ గా వచ్చాయి. రేపే బయలుదేరాలి. కాకపోతే ట్రైనింగ్ వెళ్ళడానికి ఒక 1500 రూపాయలు కావాలమ్మా. 1500? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావన్నయ్య? లేకపోతే మన కళలు కలలుగానే మిగిలిపోతాయి. అన్నయ్య, ఎక్కడో చోట నేను పుట్టిస్తాగా. ఎస్ఐ ట్రైనింగ్ వచ్చింది, అర్జున్ కు 1500 కావాలి. నువ్వు ఇస్తావా? ఇలాకంటే అతని కోసం అయితే ఇంత కంగారు పడతా ఎందుకు? ఏది నీ చేత్తో 25 పడాయి, దాన్నే 1500గా మార్చేస్తాను. 1500 రూపీస్. ఏంటి పేక ముక్కలా? కాదు, నోట్ల కట్టు. మంది ఒకే గుండి ఒకే దెబ్బ, తెలుసుగా? పడాయి 25. ఇస్తాను పాపం, తాగి తగలటాను కాదు, కానే కాదు, ముమ్మాటికి కాదు. నీ మీద ఒట్టు లేదు గిట్టు లేదు. నేనే ఎలాగో తిప్పలు పడతాను గాని నిన్ను మాత్రం నమ్మను. వస్తా. చెల్లెమ్మా, చెల్లెమ్మా, అందరూ తేలిగ్గా పిలిచినట్టు నేను భాగోతాన్ని కాదు. అవసరమైతే అసలు పేరుకు తగ్గట్టు భగత్ సింగ్నే కాగలను. చూస్తాను నా తడాక. నెత్తురొడ్డైనా సరే డబ్బు సంపాదిస్తాను. ఒకే గుండి ఒకే దెబ్బ. చూడు బాబు, నా కన్న బిడ్డకిస్తున్నంత ఆనందంగా నీకు డబ్బిస్తున్నాను. తీసుకో తీసుకో బాబు, తీసుకో. ఆగు సోదరా, ఈ ముసలాడి పాపిష్టి సొమ్ముతో ట్రైనింగ్ ఎడితే ఇంతే సంగతులు చిత్తగించవలెను. అన్నయ్య, శుభం అంటూ ఏమిటా మాటలు? సొమ్ము దేనికమ్మా? సోదరా, నీకప్పుడు చెప్పాను గుర్తుందా? ఏనాటికైనా నీ రుణం తీర్చుకుంటాను. డబ్బు తెచ్చాను, తీసుకో. అన్నయ్య, ఆ డబ్బు తీసుకోవద్దు. అంత డబ్బు ఎలాగొచ్చిందో నాకు బాగా తెలుసు. ఏం నీకు తెలిసింది? ఆ ముసలాడికి మళ్ళీ కూనీలు చేసి జైలుకి వెళ్ళి పాపిష్టితో మూట కట్టుకురాలా. కష్టపడి సంపాదించాను. కష్టపడే ఉంటావు. వద్దన్నయ్య, ఆ దొంగ డబ్బు తీసుకోవద్దు. చెల్లెమ్మా, ఇది దొంగ సొమ్ము కాదమ్మా. నీలం కోసం నెత్తురోడ్చి మరీ తెచ్చానమ్మా. అన్నయ్య, తండ్రి లాంటి వాడిని కాదనకుండా ఈ డబ్బు తీసుకో బాబు. లేదు, ఇన్నాళ్లకు మంచి పని చేయాలని మనస్ఫూర్తిగా తెచ్చాను. కాదనకుండా తీసుకో సోదరా. ఆగండి, మీ ఇద్దరిది కష్టపడి సంపాదించే డబ్బే, కానీ కష్టపడకుండా నా దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకని మిస్టర్ తిలక్, ఇదిగో ఎంత డబ్బు కావాలో తీసుకో. రంజనన్నయ్య, చూడండి రంజన్ బాబు, మీ గురించి మా మళ్ళీ చెప్పగా విన్నాను. ఇదే చూడటం. మీలాంటి పెద్దోళ్ల సొమ్ముతో మా వాడు పోలీస్ అయితే ఇక చెప్పక్కర్లా, మీ పెద్దోళ్లకే బానిస. చూడండి, మళ్ళీ ఇంతవరకు నన్ను ఏమీ కోరలేదు. ఎన్నాళ్ళకి నాకు ఈ అవకాశం కలిగింది. నా అభిమానాన్ని అవమానించద్దు. సంతోషంగా ఇస్తున్నాను. నా నెత్తురు నీరు కాకూడదు. నీ ఇష్టం బాబు. ఎన్నాళ్ళు నిరాదరణ భరించడమే కష్టం అనుకున్నాను. ఇప్పుడు ఆదరణ భరించడం కూడా కష్టమని తెలుసుకున్నాను. మళ్ళీ ఇదంతా నీ చలవే. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నా డబ్బు తీసుకోమని చెప్పు. నాకు ఏం తోచడం లేదన్నయ్య. ఎవ్వరూ లేరనుకుంటున్నా నాకు. మేము ఉన్నాము అంటూ వచ్చిన ముమ్మూర్తులు మీరు. మీ ప్రేమను ముప్పురిగా పేని నా జీవితంతో ముడేసుకుంటాను. మీ ముగ్గురు కలిసి 300-500 ఇవ్వండి చాలు. భలే మంచి నిర్ణయం అన్నయ్య. 500 అయితే నేను ఇవ్వను. ఏ? 501 అయితే